ఈ స్కూల్ యొక్క నిర్మాణంలో మాకు బ్యాక్డ్రాప్గా ఎప్పుడు కూడా ఎథికల్ మారల్ బేస్డ్గా నీతివంతమైనటువంటి ఆదర్శ భావాలు ఉన్నటువంటి మహానుభావులు ఎంతోమంది శుభాశీస్సులు ఉన్నాయండి. పూజ్యశ్రీ భిక్ష్మే గురూజీ గారు, అలాగే వారి ధర్మపత్ని సూర్యకుమారి మాతాజీ గారి యొక్క వారి దగ్గర మేము శిక్షణ పొందాము. అలాగే ఏర్పేడు వ్యాసాశ్రమం శ్రీ పరిపూర్ణానందగిరి స్వామి ఆ యొక్క శుభాశీస్సులు వారు ఒక 4 సార్లు వచ్చారు. అలాగే పిల్లలకి మెడిటేషన్ అవసరం అని చెప్పి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు ఒక 8 టైమ్స్ మా స్కూల్కి వచ్చి పిల్లలకి కోచింగ్ ఇచ్చి పిల్లల చేత మెడిటేషన్ చేసిన శుభ సందర్భం. అలాగే ఆరోగ్యరీత్యా శ్రద్ధ ఉండాలి, ఎన్ని రకాల ఆస్తులు ఉన్నప్పుడు కూడా ఆరోగ్యమే మహాభాగ్యం అనే బాధ్యతగా ఆ స్పిరిట్ తోటి ప్రకృతి వైద్య దిగ్గజం మంతెన సత్యనారాయణ రాజు గారిని తీసుకురావడం జరిగిందండి. అదే విధానంగా చాలామంది మహానుభావులు ఎండమూరి వీరేంద్రనాథ్ గారు, అలాగే గంప నాగేశ్వరరావు గారు లాంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ వ్యక్తిత్వ వికాస నిపుణులు కూడా ఈ స్కూల్కి విచ్చేయడం జరిగిందండి. అంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్గా మేము యోగా ఇప్పుడు మనకి ఇంటర్నేషనల్గా ప్రస్తుతం మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మనకి భారతదేశం అంటే ఒక యోగా ఒక గురుపీఠంగా మనం విరాజిల్లుతున్నాం. మనం ఒక 20 సంవత్సరాల నుండే ఈ యోగా కార్యక్రమాలు కానీ, సూర్య నమస్కారాలు కానీ, యోగాసనాస్ వేయించడం కానీ పిల్లలకి పరిపూర్ణ సర్వతోముఖాభివృద్ధికి ఆల్రౌండ్ డెవలప్మెంట్గా చదువు మాత్రమే కాదు, ఆటలు పాటలు ఓవరాల్ డెవలప్మెంట్ కరిక్యులర్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ తోటి మన పిల్లలందరినీ తయారు చేసుకుంటామండి. ఆ దిశగా వెళ్ళిన వల్లనే ఇంత గొప్పగా పేరెంట్స్ మమ్మల్ని ఆదరిస్తున్నారండి.